అండ్ మీ ఇన్స్పిరేషన్ సార్ డ్రామా రాయాలంటే కనుక ఇప్పటికీ మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మొదటిసారి మౌనం మాట్లాడుతుందని కష్టపడి పనిచేస్తే జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు అని మీరు చాలా ఇంటర్వ్యూల్లో మీరు చెప్పారు. నేను ఎగ్జాంపుల్ సార్ ఒకటి ఎందుకు అంటే అంటున్నారు ఇప్పుడు సార్ ఏంటి కాళ్ళగాట్లు లేరా ఎక్కడికి వెళ్తారు సార్? ఎవ్రీ ఆపర్చునిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఒక కథ చెప్పడానికి ఆపర్చునిటీ కావాలి. జ్యోతి మూవీ ముందుగా నేను ఎప్పుడు చెప్పే మాట తల్లిదండ్రులకి, గురువులకి, నా స్నేహితులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా వారందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. అండ్ ఎదురుగా అంటే నేను పెద్దలు అని చెప్పను, ప్యాషనేట్ యంగ్ పీపుల్ అనే చెప్తాను ఇద్దరిని కూడా. ఎందుకు అంటే నాకు దేవత సినిమా ఎంత ఇష్టమో నేను చెప్పలేను సార్. మీకు చాలాసార్లు మీకు ఇప్పుడు చెప్పాను, నేను సాయిబాబా గారు నేను చాలాసార్లు అడిగాను సార్ ఒకసారి కల్పించండి సార్, బట్ నాకు ఈ విధంగా అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ఇన్స్పిరేషన్ సార్ డ్రామా రాయాలంటే కనుక ఇప్పటికీ మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మొదటిసారి మౌనం మాట్లాడుతుందని అందులో స్క్రీన్ ప్లే గురించి కానీ మీరు చెప్పిన ప్రతి ఎపిసోడ్ నేను చూసి అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్. నాకు నాలాంటి వాళ్ళు చాలామంది కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అశ్విని దత్ గారు సార్, అంటే కష్టపడి పనిచేస్తే జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు అని మీరు చాలా ఇంటర్వ్యూల్లో మీరు చెప్పారు. నేను ఎగ్జాంపుల్ సార్ ఒకటి ఎందుకు అంటే నా ఫస్ట్ సినిమా వైజయంతి సార్ వచ్చారు మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నేను మీరు రౌండ్ క్యాప్ పెట్టుకొని కార్ దిగి నడుచుకు వస్తుంటే మిమ్మల్ని చూడడానికి లైక్ మాకు కొంచెం భయం ఉండేది, బట్ దూరం నుంచి చూసి లైక్ చాలా మీ ప్యాషనేట్ సీన్ అయ్యే వరకు ఉండడం చూసి అంటే చాలా ఇన్స్పిరేషన్ ఉండేది సార్. అండ్ ఈరోజు మిమ్మల్ని ఎలా కలవడం అనేది థ్యాంక్ యూ సార్. మీరు అంటే చాలా లక్కీ, నేను లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈటీవీ వారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయి గారికి, నితిన్ గారికి, సుహాస్, నాగరాజ్ అండ్ ప్రతి ఒక్కరికి. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సాయిబాబు గారు ప్రతి విషయంలో నాతో పాటు నిలబడి నాతో పాటు ట్రావెల్ చేస్తూ షూటింగ్లో కూడా మాకంటే ఎనర్జీగా ఉంటూ సపోర్ట్ చేశారు. అండ్ ఈ అవుట్పుట్ కారణం ఆయనే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హేమంత్ గారు కూడా ఎంత సైలెంట్గా ఉన్నా సరే సైలెంట్గా ఓ టైంలో వస్తారు, మాట్లాడి వెళ్ళిపోతుంటారు. అండ్ ఆ వాల్యుబుల్ పాయింట్ కూడా మాకు హెల్ప్ అవుతుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతున్నా. అండ్ అలాగే యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి. రాజీవ్ గారు అంటున్నారు ఇప్పుడు సార్ ఏంటి కాళ్ళగాట్లు లేరా ఎక్కడికి వెళ్తారు సార్? మిమ్మల్ని వదలంగా మిమ్మల్ని దాచాం చెప్పలేదు అంతే కానీ దాచాం. సో డెఫినెట్లీ మీ టీం అంతా ఉంటారు. టీం లేకుండా ఎలా సార్? రేపల్లి నుంచి అక్కడ దాకా వెళ్ళాల్సింది ఏం జరిగిందో అదంతా నేను చెప్తాను. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీవ్ గారు అండ్ ప్రేమ్ సాగర్ సార్, జ్వాలాగొట్టి గారు, కిషోర్ గారు, రమణ భార్గవ్ గారు, రామ్, అందరూ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సుచిత్ర గారు, ప్రియదర్శి మ్యామ్ అండ్ మేఘలేఖ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీనివాస్ అవసరాలు గారికి అందరికి కూడా అండ్ నా టెక్నీషియన్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్, విష్ణు, మాధవ్జీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వీడియో మీరు ఏదైతే చూసారో ఇది 2 daysలో మీకు క్రియేట్ చేశాను సార్. 2 days అసలు నేను మార్నింగ్ 5 అయిపోయింది పడుకునేసరికి. నాతో పాటు మా తమ్ముడు రమేష్ పోస్టర్ డిజైనర్ తను అండ్ అభిలాష్ అండ్ యంగ్స్టర్ సార్, తను కూడా అబ్బాయికి జ్వరం వచ్చింది పాపం, వర్క్ చేసి జ్వరం వచ్చింది అక్కడ పడుకుని పోయాడు. అభిలాష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ అండ్ మీరు ఇందాక అన్నారు ఈటీవీ నుంచి సక్సెస్ కొట్టి నెక్స్ట్ ఒక దానికి వెళ్తారండి. ఐఎమ్ లక్కీ, సక్సెస్ కొట్టి ఇక్కడే ఉంటున్నాను. ఈటీవీలోనే సక్సెస్ కొట్టి ఈటీవీ చేయడం సో హ్యాపీ. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ అండ్ ఈరోజు ఇక్కడికి నా ఫ్యామిలీ వచ్చారు అండ్ నా ఫ్రెండ్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి మీరు నా వైపు నిలబడ్డారు నా కోసం. అండ్ అలాగే టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతూ ఆడియన్స్కి. అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కథ చెప్పాలనుకున్నప్పుడు ఎనీ ఫామ్లో మనం చెప్పచ్చు, ఏ విధంగా చెప్పచ్చు. నాకు ఒకళ్ళు చెప్పారు లైక్ ఏంటంటే ఫీమేల్ సెంట్రిక్ ఎక్కువ రాస్తున్నావు, మేల్ సెంట్రిక్ రాయొచ్చు కదా ఇలా అని చెప్పి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. కథ చెప్పడానికి ఆపర్చునిటీ కావాలి. జ్యోతి మూవీ